దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తిఖరాం అలియాస్ తిక్కి రాయల్ తెలిపారు. నిన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. మిగిలిన ఏ పార్టీ అభ్యర్థికి కూడా చిత్తూరులో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మేము మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా, చిత్తూరు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అత్యధిక ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా, చిత్తూరు అభివృద్ధి కోసం మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే చిత్తూరుకి మేము ఏం చేశామో అని ఎవరైనా ఒకరు చెప్పుకోవాలంటే చిత్తూరు పరిసరాలు, చిత్తూరు కాలనీలు ఒకసారి చుట్టి చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. చిత్తూరులో ఒక యూనివర్సిటీ లేదు, ఒక మెడికల్ కాలేజ్ లేదు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, భారీ రోడ్లు లేదు. అన్ని ఊర్లలోనూ కూడా మంచి మంచి రోడ్లు, మంచి మంచి డ్రైనేజ్ వ్యవస్థ, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు అన్నీ ఉంటే చిత్తూరు మాత్రం హెడ్ క్వార్టర్ 1900 నుండి కూడా 1900 నుండి కూడా ఇది హెడ్ క్వార్టర్. కానీ ఇంతవరకు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. దీని తర్వాత అయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించి చిత్తూరు అభివృద్ధి పదంలో దూసుకొని పోయే విధంగా నేను నా సాయశక్తులా ప్రయత్నం చేస్తానని చెప్పి చిత్తూరు ప్రజలకు మాటిస్తా ఉన్నాను. చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా